హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూపిస్తాను. చాలా బాగా చేసాము ఈ ఇయర్ అయితే. మొత్తం వ్లాగ్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం మేము రంగోలీ కూడా వేసాము ఈసారి. మా మమ్మీ చాలా బాగా వేశారు. ఎవరైనా కొత్తగా వేసే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో రిఫరెన్స్ చూసి ట్రై చేయండి. చిన్నదే వేసాము, బట్ ఓవరాల్ లుక్ కంప్లీట్ అయ్యాక చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్లో అవుట్పుట్ చూపించాను చూడండి. ఫస్ట్ అయితే 2 సర్కిల్స్ తీసాము. కింద చిన్నది, అలాగే దాని అవుటర్ సర్కిల్ పెద్దగా. దాని చుట్టూ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపించినట్టే ఫాలో అవ్వండి. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో ఇంకా బాగుండాలని లైటింగ్ కూడా యాడ్ చేసాము. మీరు కూడా ఒకసారి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పండి. నెక్స్ట్ టైం వేరేది వేసి మళ్ళీ ట్రై చేస్తాం. దీంతో పాటు చాలా నైవేద్యాలు కూడా పెట్టారు మా మమ్మీ. అవి కూడా నేను 1 by 1 ఏమేమి చేశారో అన్నీ చూపిస్తాను. 1 by 1 చూడండి. ఫస్ట్ అయితే మా మమ్మీ గారెలు వేస్తున్నారు నైవేద్యం కోసం. మేము తర్వాత తిన్నాం ప్రసాదము. బాగుంది, చాలా టేస్ట్, చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ఏమేమి నైవేద్యం పెట్టారో కామెంట్స్లో చెప్పండి. దీంతో పాటు వేరే పులిహోర, అలాగే బూరెలు లేదా పూర్ణాలు అంటారు కదా, అవి కూడా చేశారు. అవి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను రెసిపీ మొత్తము. ఇవి పూర్ణాలు మేము అలాగే పిలుస్తాము, కొంతమంది బూరెలు అని కూడా అంటారు. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా స్పూన్తో వేస్తే కనుక నూనె మన మీద చిందకుండా ఉంటుంది, ఈజీగా వేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇది చింతపండు పులిహోర, టెంపుల్ స్టైల్ చేశారు మా మమ్మీ. చాలా బాగా కుదిరింది ఇది కూడా. అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రసాదాలు. మీరు కూడా ఇవన్నీ ట్రై చేయండి. డీటెయిల్ రెసిపీస్ మళ్ళీ తర్వాత పోస్ట్ చేస్తాను. పూజ కూడా చాలా బాగా జరిగింది. అలాగే అమ్మవారికి శారీ కూడా పెట్టాము, అది కూడా చూపిస్తాను చూడండి. అమ్మవారి శారీ కూడా చాలా బాగుంది. ఇయర్ అయితే మేము రెడ్ కలర్ తీసుకున్నాము. ఇది కుంకుమ రంగు, ఎగ్జాక్ట్గా రెడ్ అయితే కాదు. దీని డీటెయిల్స్ అయితే బీసెంట్ రోడ్లో రూపమ్స్ పక్కన ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాము. ప్రైస్ డీటెయిల్స్ కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి. ఇంకా వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.